శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 23వ తేదీ జనవరి 2026 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహుల యొక్క స్థితి సంచారం బాగుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర రవిల సంచారం బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో మునుపటి కన్నా ఇప్పుడు ఎక్కువగా ఆత్మసంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. మొన్నటి వరకు అంటే ఇంచుమించుగా ఒక వారం రోజుల క్రితం వరకు కూడా అంత అనుకూల పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు 4 గ్రహాల ఉనికి ఎప్పుడైతే ఉందో కొంచెం అనుకూలత ఏర్పడుతోంది. ఎవరైనా అవమానాలు చేసినా అపనిందలేసినా కొంచెం సంయమనం పాటించండి. మీకు మంచి రోజులు వచ్చాయి. ఆ అవమానాలు అపనిందలు వాటంతట అవే పటాపంచలైపోతాయి. మీరు నోరు విప్పి ఏమీ చెప్పనవసరం లేదు. అలాగే స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయండి. ఎక్కడ చెడు వ్యసనాలకి లోను కాకుండా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు మనకి చాలా గొప్పగా ఉంటాయి అని చెప్పి మటుకు భావించకండి. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితం కూడా బానే ఉంది. అనుకూలత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఏ అనుకూలత అయితే వచ్చి ఉన్నదో ఆ అనుకూలతని మీరు ఆనందించండి. నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇష్టదేవతారాధన చేయండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ద్వితీయ స్థానము, అనుకూలమైనటువంటి లాభస్థానము, అలాగే దశమ స్థానంలో చంద్రుడు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు గారు ముగ్గురు కూడా వరుస రాసుల్లో యోగిస్తున్నారు. శుక్ర, చంద్ర, శని గారు. ఇది కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. అనుకోని విధంగా ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎవరి సహాయ సహకారాలు మనకు అందడం లేదు అని మీరు ఏదన్నా కొంచెం మనసులో బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఆ బాధ తీరిపోయి ఆ లోపం కూడా తీరిపోయి అనేక విధాలుగా సహకారాలు లభిస్తాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. కుటుంబం బాగుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. పరపతి బాగుంది. మీ మాట తీరు బాగుంది. సంతానం కూడా బాగానే ఉన్నారు. విద్య బాగుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. వ్యాపారాలు బాగున్నాయి. అన్ని విధాల ఒక సంతృప్తి కలిగించే కాలం కనిపిస్తోంది. శుభకార్యాచరణ కూడా ఉన్నది. జీవితం సంతృప్తిగా ముందరికి వెళ్తోంది అనేటటువంటి భావనతో ఉంటారు. నిజము కూడా అంతే. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీ రాస్యాధిపతే శుక్రాచార్యుల వారు, వారి యొక్క అధిదేవత అమ్మవారు కాబట్టి అమ్మవారికి చెయ్యండి. అనేక విధాల మనశ్శాంతి ఉంది, ఉన్నతి ఉంది. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు చాలా బాగున్నారు. తృతీయంలో కేతు బాగున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతుంది. చక్కగా గృహానికి సంబంధించిన పనులు అవుతాయి. సంతానానికి సంబంధించిన సంతృప్తి పెరుగుతుంది. సంతానం కలగాలి అనుకుంటే అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఉన్నత విద్య ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. విదేశీయానాలు బాగుంటాయి. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోగలుగుతారు. ఇవన్నీ కూడా చాలా సంతృప్తి కలిగించే అంశాలు అవుతూ ఉండగా మనోబలం బాగా పెరుగుతుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అన్నదమ్ములతో సమానమైన వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. జీవితం కొంత సంతృప్తిగానే నడుస్తోంది. కాకపోతే ఉద్యోగ జీవితంలో చాలా క్రిటికల్ పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సంయమనం పాటించండి. యోగా చెయ్యండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. ప్రశాంత జీవితం ఉంటుంది. కర్కాటక రాశి వారికి రాశికి కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఏ పక్క నుంచి చూసినా ఒక్క గ్రహం కూడా అనుకూలించడం లేదు. గురువు గారు వ్యయస్థానంలో ఉండి బాగున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ వారు వక్రించి ఉన్నారు. అలాగే వ్యయంలో ఉన్నారు. కేవలం ఇప్పటి వరకు సంపాదించిన ధనాన్ని వారు ఖర్చు పెట్టిస్తారు. శుభకార్యాల పేరుతోనూ పుణ్యకార్యాల పేరుతోనూ విరాళాలు దాన ధర్మాల పేరుతోనూ ఖర్చు పెట్టిస్తారు. ఈ శుభకార్యాలు చేయడం, ఈ ఆధ్యాత్మిక విలువలతో కూడి ఉన్న ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నిటినీ మీరు చాలా ఆనందంగా చేస్తారు. ఇవి పుణ్యప్రదమైన కార్యక్రమాలని. కానీ ఇతరత్రా
మీకు ఇన్కమ్ వచ్చేటటువంటి సోర్సెస్ ఏవి కనబడటం లేదు, బాగా ఆదాయం తగ్గేది కనిపిస్తోంది. ఇంకా కనీసం ఒక నెల రోజుల కాలం కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. మళ్ళీ గ్రహస్థితులు కొంచెం అనుకూలిస్తున్నాయి అంటే అప్పుడు తిరిగి మీకు ఆదాయం పెరుగుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఉండవచ్చు. పుట్టింటి వారి వైపు నుంచి కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విధంగా ఏదో విధంగా మీకు ధనము ఖర్చు ఉండడము, వ్యయ ప్రయాసలకు లోనవ్వడము, రుణభారాలు పెరగడము, ఇలాంటివి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గురుబలాన్ని బాగా పెంచుకొని గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడం ద్వారా, యోగా చేయడం ద్వారా, గురు ఆలయాలకు వెళ్ళి గురువుని దర్శించడం ద్వారా చక్కటి ఉపశమనం పొందుతుంది. అలాగే ప్రత్యక్ష గురువులు ఉన్నట్లయితే వెళ్ళి మీరు స్వయంగా ఆశీస్సులు అందుకోండి. వీలైతే ఆశ్రమానికి సేవ చేయండి, గురువుకి సేవ చేయండి. ఈ గ్రహస్థితుల యొక్క చెడు ఫలితాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి ఒక్క నిమిషంలో పటాపంచలైపోతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ ప్రయత్నాలు చెయ్యండి, చక్కటి ఫలితాలు పొందండి. సింహరాశి వారికి రాహు కేతు శనిగారుల యొక్క స్థితి సంచారము ఇబ్బంది పెడుతూనే ఉన్నది. ఈ 3 గ్రహాల విషయాన్ని తప్పించినట్లయితే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారు గాని, అలాగే కుజుడు గాని, బుధుడు గాని అనుకూల ఫలితాలు ఇస్తున్నారు. సప్తమంలో చంద్రుడు ఇస్తున్నారు, లాభస్థానంలో గురుగారు ఇస్తున్నారు. 5 గ్రహాల యొక్క పూర్తి అనుకూలత మీకు ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మానసికమైనటువంటి అసంతృప్తిని జయించడానికి యోగా చెయ్యండి. ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక గ్రహం బాగుంది అంటే దానికి సంబంధించిన 2వ ఆధిపత్యం అంతగా బాగుండట్లేదు. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంతవరకు మనశ్శాంతి ఉంటుంది, కానీ కొన్ని విషయాలలో అసంతృప్తి ఉంటుంది. వీటిని జయించాలంటే గురుబలం చాలా చాలా అవసరం. గురువుగారు లాభస్థానంలో చాలా బాగున్నారు కాబట్టి ఆ గురువు గారి యొక్క అనుకూలత మీకు కలుగుతూ ఉంది కాబట్టి మరింతగా ప్రసన్నం చేసుకోండి గురువు గారిని. అభివృద్ధికరమైనటువంటి మార్పులు మీకు ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏ ఇద్దరి మధ్య ప్రేమపూర్వకమైన స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుందో అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. రాహుకేతువులు మీ యొక్క ప్రేమాభిమానాలని పాడు చేసేవారు అవుతారు. స్నేహాన్ని కొనసాగనివ్వరు, ప్రేమని కొనసాగనివ్వరు. ఏ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఏ విధమైన ప్రేమాభిమానాలని కూడా ఉండనివ్వరు. ఏదో ఒక విధంగా చెడగొట్టేద్దాం అనుకుంటారు. ఈ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. గురుబలం బాగుంది కాబట్టి ఈ గురుబలాన్ని ఇంకా ఇంకా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రుణభారాలు తగ్గేది కనిపిస్తుంది, అనుకోకుండా ధనం వచ్చేది కనిపిస్తుంది, సంతానం పట్ల చక్కటి సంతృప్తి ఉంటుంది, కుటుంబంలో కూడా సంతృప్తి కనిపిస్తూ ఉన్నది. అలాగే ప్రయాణాల విషయంలో కూడా కొంచెం వ్యయ ప్రయాసలకి ఓర్చినప్పటికీ ముందర వెళ్ళి అయితే వస్తారు. మనకి ఫలితం మంచిగా వచ్చినా రాకపోయినా ముందర మనం అక్కడ అటెండెన్స్ వేసుకుని వచ్చాము, ఇది కొంచెం మనకి ప్లస్ పాయింట్ అవుతుంది అని ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా బాగుంటాయి. అసలైన వ్యవహారాలు కూడా మంచి అభివృద్ధి మార్గంలో ఉండేందుకు ఈ చెప్పినటువంటి పరిహారాలని తప్పనిసరిగా చేసుకోండి. మరింత ప్రశాంతంగా, మరింత అభివృద్ధికరంగా ఉండండి. కన్యారాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్టంలో ఉన్నటువంటి రాహువు చంద్రుడు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పాలి. కానీ ఇక్కడ గట్టిగా చెప్పవలసినటువంటి విషయం ఏమిటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, శనిగారి బలము లేదు, గురువుగారి బలము లేదు, కేతువు బలము లేదు. 3 పెద్ద గ్రహాల బలాలు లేకపోవడంతో ఏమైనా పనులన్నీ అవుతాయా అంటే పనులు అవడం కష్టంగా ఉంటుంది. కానీ పూర్వం మీరు ప్రారంభించినటువంటి పనుల విషయంలో కొంచెం అభివృద్ధికరమైనటువంటి ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఒక విధంగా అది విజయాన్ని ఇచ్చింది అని అనుకుంటారు. అసలు అవ్వదు అనుకున్నదే అయ్యింది, ముందరికి కదిలింది, మనకి ఇంకా పర్వాలేదు అనే ఒక భరోసా వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలకు లోనవ్వాలి. డబ్బులు వ్యయమవుతాయి, ప్రయాస ఉంటుంది. అలాగే మీరు ఎవరికైతే ధనము ఇచ్చి ఉన్నారో వారి దగ్గర నుంచి ధనం వస్తుంది. మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ధనము తీసుకున్నట్లయితే వారికి ఆ రుణము కొంత భాగం తీర్చగలుగుతారు. ఇది కొంచెం కంటి తుడుపు వ్యవహారంగా ఉంటుంది. మిగతా అన్ని విషయాలలోనూ అతి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఉద్యోగ జీవితము, వ్యక్తిగతంగా
వ్యవహారాలు, కుటుంబ జీవితము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత. ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి నిర్ణయాలు ధైర్య సాహసోపేతంగా తీసుకోవద్దు. అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి జీవితం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే హోమం చేసుకోండి, నవగ్రహ హోమం. శనిగారికి నల్ల నువ్వులు దానం చేయండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఇది చెప్పదగిన సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి ఎప్పుడు జీవితంలో మనం ఈ విషయంలో ఓడిపోయామా అనుకున్న ఫలితాలు ఉండవు. అటువంటి కాలం ఇది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి గ్రహచారం అంతా కూడా మీకు పూర్తిగా విజయాలనే ఇస్తోంది. చతుర్థ స్థానంలో శుక్ర బుధులు ఉత్తమమైన ఫలితాలను ఇస్తున్నారు. షష్టంలో శనిగారు ఇస్తున్నారు. నవమంలో గురువు గారు ఇస్తున్నారు. ఏకాదశంలో కేతువు ఇస్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక ముందర మళ్ళీ ఏ 30 ఏళ్లకో వస్తాయి, లేదా ఏ 12 ఏళ్లకో వస్తాయి. ఇన్ని గ్రహాలు కలిసేటటువంటి ఫలితాలు, ఇన్ని గ్రహాలు అత్యద్భుతంగా ఉండేటటువంటి సమయం. అంత అద్భుతమైన కాలం ఇప్పుడు మీకు నడుస్తున్నప్పుడు మీరు జీవితాశయం నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని మీరు ప్రయత్నం చేయండి. చాలా చాలా బాగుంది. అన్ని మనస్సంకల్పాలు అన్నీ నెరవేరుతాయి. ఏవైతే ధర్మబద్ధంగా ఉంటాయో, శుక్రాచార్యుల వారు ముందరే రాశ్యాధిపతి, ఏదైతే మీ కోరిక ధర్మబద్ధంగా ఉంటుందో అవన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి ఇక్కడ గురువుని పూజించండి, లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి. మీకు ఏది మనస్సంకల్పం, ఇల్లు కొనుక్కోవాలా కొనుక్కుంటారు, లేదా కట్టుకోవాలా కట్టుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యలో ముందరికి వెళ్ళాలా వెళ్తారు. విదేశాలకు వెళ్తారా వెళ్తారు. పిత్రార్జితం చేతికొస్తే బాగుండు కొంచెం అనుకుంటున్నారా, మీ తండ్రి గారే పిలిచి మీకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఏ కారణాల వలన పిత్రార్జితం చేతికి రావడం ఆగినటువంటి పరిస్థితులు ఉంటాయా, వస్తాయి. ఆరోగ్య విషయంలో చక్కగా ఉంటారు. భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది. మీరు ఏ అంశాన్ని తీసుకోండి, జీవితం నిత్య నూతనంగా ఉంటుంది. దీన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. ఇదే కొనసాగాలి, ఈ సంతోషాలు మనకి కొనసాగాలి అంటే మరింతగా భగవద్ ధ్యానం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానం చాలా బాగా యోగిస్తూ ఉన్నది. మిగతా గ్రహాలు ఏవి కూడా అంతగా యోగించబడడం లేదు. ఇది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్న గ్రహస్థితులు ఏవి కూడా అంత అనుకూలంగా లేవు అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల నుంచి అనుకుంటే సుమారుగా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. రవి, బుధ, కుజ ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా సత్ఫలితాలను ఇస్తోంది. కానీ అర్ధాష్టమంలో రాహు ఉన్నారు, పంచమంలో శని గారు ఉన్నారు, అలాగే అష్టమ స్థానంలో గురువు గారు ఉన్నారు, దశమ స్థానంలో కేతు ఉన్నారు. ఇవి ఏవి కూడా పూర్తిగా అనుకూలించే ఫలితాలు కాదు. కాబట్టి మీరు ప్రధానంగా ఈ 4 గ్రహాలకి స్తోత్రపారాయణాలు చెయ్యండి. అలాగే మినుములు, నల్ల నువ్వులు, శనగలు, ఉలవలు ఈ 4 రకాల ధాన్యము కూడా కొంచెం కొంచెం పరిమాణంలో ఒక 1/4 కిలో లేదా 1/2 కిలో ఈ మాత్రం పరిమాణమైనా పర్వాలేదు దానం చెయ్యండి. అలాగే ఒక నల్ల వస్త్రాన్ని దానం చేయండి. శనగలు కొన్ని దానం చేసి కొన్ని బాబా గారికి గాని లేదా దత్తాత్రేయుడికి గాని వాటిని ఉడకబెట్టి సాతాళించి భగవంతుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని భక్తులకి వితరణ చేయండి. ఇది చాలా సత్ఫలితాలను ఇస్తుంది. మీకు గురుబలం చాలా బాగా పెరగాల్సి ఉంది. ఈ గురుబలం పెరిగితే మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. ఇక్కడ మీ మనోబలం చాలా బాగుంది. తృతీయ స్థానం యోగిస్తోంది. మనోబలం బాగుంటుంది. సంకల్పాలు సిద్ధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దైవ బలాన్ని మీరు పెంచుకుంటే సత్ఫలితాలను ఇస్తాయి ఇవన్నీ. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. తప్పనిసరిగా పాటించండి, మనశ్శాంతి పొందండి. అన్ని విషయాలలోనూ సంయమనం పాటించండి. గ్రహస్థితులు అంత బాగా లేవు కాబట్టి కొద్దిగా సంయమనం పాటించడం అనేది చాలా చాలా ముఖ్యం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు, బుధుడు వీరిద్దరూ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. తృతీయంలో రాహు బాగున్నారు, అలాగే చంద్రుడు బాగున్నారు, సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఉనికి బాగుందో
ధనుస్సు రాశి వారికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. ముందరే మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాము ధనుస్సు రాశి వారికి ఇక్కడ రాహు బలం గాని, అక్కడ గురువుగారి బలం గాని అత్యద్భుతంగా ఉంటున్న కారణం చేత వీరికి అన్ని రకాల పనులు కూడా అయిపోయేటటువంటి పరిస్థితి. అయిపోవడం అంటే ఇవాళకి ఇవాళే అవి కంప్లీట్ అయిపోవడమో, లేకపోతే ఇంకేదైనా పూర్తి అయిపోయింది ఈ పని అనుకోవడమో కాదు. పూర్తి అయిపోయే దిశగా ఆ పనులన్నీ ఉంటాయి. ఇది మీకు చాలా హర్షాన్ని ఇస్తుంది. అర్ధాష్టమ శని గారు ఉన్నారు, గురుబలం ఉన్నది కాబట్టి అర్ధాష్టమ శని సంచారము అంతగా బాధించడం లేదు. అయితే స్తోత్ర పారాయణాలు చేసుకోండి, శని గారికి తైలాభిషేకం చేయించండి, గురుబలం ఇంకా ఇంకా బాగా ఇనుమడిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. కుటుంబం బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, 10 మందిలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఎన్నో రకాలుగా మీకు ఆనందం వెళ్లి విరుస్తూ ఉంటుంది. ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పొచ్చు. నూతన కార్యక్రమాలు ప్రారంభించుతూ ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా సత్ఫలితాలకి దారితీస్తున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా మునుపటి కన్నా కొంచెం వెసులుబాటు వస్తోంది అని చెప్పి తెలియజెప్పచ్చు. శుభకార్యాలలో పాల్గొంటారు, ఇంట శుభకార్యాలు జరుగుతాయి, అన్ని విధాలా మీరు ఆనందంగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ చంద్ర రాహువుల కలయిక జరుగుతూ ఉన్నది కాబట్టి దుర్గా అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. మకర రాశి, మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది, తృతీయంలో శని గారి యొక్క స్థితి బాగుంది. మరి మిగతా గ్రహాల విషయంలో అంతగా అనుకూలత లేదు. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు భయపడవలసిన పని లేదు. గ్రహస్థితులు గోచారం అనేది ఒక్కొక్కసారి అనుకూలమవుతుంది, ప్రతికూలమవుతుంది. అన్నంత మాత్రాన ఏదో ప్రాణాపాయాలు సంభవిస్తాయి అని మట్టుకు ఎవరు భయపడద్దు. ఇక్కడ అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ కష్టాన్ని అధిగమించడానికి యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శనగలు దానం ఇవ్వండి, శివారాధన చేయండి. అయితే మీకు ఈ రోజున మానసిక బలము చాలా దృఢంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. శని గారి యొక్క స్థితి చాలా బాగుంటున్న కారణం చేత కాబట్టి మానసికమైనటువంటి దృఢత్వం ఉంటుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా 10 మంది హర్షించే విధంగా ఉంటాయి. ఇది మీ ఆనందానికి కారణభూతం అవుతుంది. మిగతా విషయాలలో మటుకు జాగ్రత్తగానే ఉండండి. కుటుంబ రీత్యా గాని, ఏదైనా మాట మాట్లాడితే మాట రీత్యా గాని, బంధువర్గ రీత్యా గాని, మిత్రుల రీత్యా గాని, రుణాలు ఏవైనా తీర్చమని ఎవరైనా అడిగితే వాళ్ళతో సంభాషించే సమయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ సంయమనం పాటించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి, కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రగ్రహం చాలా చాలా అనుకూలంగా ఉంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చక్కగా సత్ఫలితాలను ఇస్తూ ఉండడంతో కొన్ని అనుకూల ఫలితాలు వస్తున్నాయి. అయితే జాగ్రత్తల అంశాలు కూడా చెప్పుకోవాల్సి ఉంది. చంద్రుడితో కూడినటువంటి రాహువు ఇక్కడ కాబట్టి ఈ చిత్త చాంచల్యానికి లోను కావద్దు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఏదైనా ఎవరితోటైనా ఎఫెక్షన్స్ కట్ అయిపోవడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తుంటాయి. ఓర్పు వహించి ఉండండి. సత్సంబంధాలని పెంచుకోవడానికే ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబంలో కలహాలని ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు కలహాలకి. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా మీకు అనుకూలత ఎక్కడ కనిపిస్తోంది అంటే గురువు గారి యొక్క బలం బాగుండడం చేత కనిపిస్తుంది. గురువు గారి యొక్క పంచమ స్థాన స్థితి మీకు ఖచ్చితంగా ఉన్నతినిస్తుంది. ఈ ఉన్నతిని మీరు పూర్తిగా సత్ఫలితాలన్నీ పొందాలి అంటే ఖచ్చితంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా సంతోషం కలుగుతుంది, కుటుంబ రీత్యా సంతోషం కలుగుతుంది, వ్యక్తిత్వ రీత్యా సంతోషం కలుగుతుంది. అలాగే ఏదైనా శుభకార్యాల నిర్వహణ విషయంలో కొంచెం అనుకూల పరిస్థితి ఉంటుంది. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఈ చెప్పిన పరిహారాలు చేసుకుంటారో ఈ రోజంతా మనశ్శాంతితో ఉంటారు. మీనరాశి, మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా లాభ స్థానంలో 4 గ్రహాల యొక్క ఉనికి
చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల కుటుంబ జీవితం బాగుంది, అన్నదమ్ములతో సహాయ సహకారం బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మంచి ఫలితాలు వస్తున్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి, కొనుగోలు అమ్మకాలు బాగున్నాయి, పితృవర్గ రీత్యా బాగుంది. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలే అవుతూ ఉండగా స్థాన చలనానికి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్లనే దూర ప్రాంత ప్రయాణాలు అని చెప్పడం జరుగుతోంది. అలాగే కించిత్ మానసిక వ్యధ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఎంత మీరు ప్రశాంత జీవితంతో ఉండాలి అనుకుంటారో అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. లాభాల బాటలో ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు పూర్వం కన్నా మీకు ఇప్పుడు బాగా వస్తున్నాయి. ధనానికి మంచి వెసులుబాటు వస్తుంది, ఆదాయం మీరు ఊహించని తీరులో వస్తుంది. కానీ మిగతా విషయాలలో సంతాన విషయంలో కానీ అలాగే స్థిరచరాస్తుల విషయంలో కానీ కొన్ని రకాలైనటువంటి మౌనాలు పాటించడం చాలా చాలా మంచిది అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. రాశిలో ఉన్నటువంటి శనిగారికి స్తోత్ర పారాయణాలు చేయండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత ప్రశాంతంగా ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.